In this video, we will discuss about root locus problem number 3. Sketch the root locus for unity feedback system. Open loop transfer function is g of s equal to k by s into s square plus 6s plus 10. మనకు ఈ ఫంక్షన్ g of s అనేది ఇచ్చిండు. రూట్ లోకస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్టెప్ 1 ఏంది, ఫైండ్ ద పోల్స్ అండ్ జీరోస్. పోల్స్ అంటే ఏంది, జీరోస్ అంటే ఏందో మనకు ముందు తెలియాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఏముంది, ఇక్కడ k ఇంటూ s ప్లస్ z1 s ప్లస్ z2 బై s ఇంటూ s ప్లస్ p1 s ప్లస్ p2 అండ్ సో ఆన్. ఇలా ఉన్నదనుకోండి, దీన్ని ఏమంటామంటే జీరోస్ అంటాం, దీన్ని పోల్స్ అంటాం. అంటే మనకు పైన ఉంటే జీరోస్, అదే కింద ఉంటే పోల్స్ అనమాట. న్యూమరేటర్లో ఉంటే జీరోస్, డినామినేటర్లో ఉంటే పోల్స్. జెడ్ అని కదా, జెడ్ అంటే జీరో, పి అంటే పోల్స్ అనమాట. ఇది ఓకేనా, ఇంతవరకు ఓకే కదా. ఇప్పుడు నాకు ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో కే ఉంది, నెక్స్ట్ ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 6s ప్లస్ 10 ఉంది. అంటే ఓన్లీ కే ఉంది, అంటే జెడ్ అనేది లేదు ఇక్కడ. అంటే జీరోస్ అనేవి మనకు లేవన్నమాట. జీరోస్ లేవు కాబట్టి ఇంకా పోల్స్ తీసుకుందాం. పోల్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటి ఎస్ ఈక్వల్ టు 0, నెక్స్ట్ ఇంకొకటి ఏముంది ఎస్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 10 ఈక్వల్ టు 0. ఇవి పోల్స్ ఉన్నాయి కదా మనకి. కింద వచ్చేసి ఎస్ ఈక్వల్ టు 0, ఎస్ తర్వాత ఏం లేదు కాబట్టి ఎస్ ఈక్వల్ టు 0 ఒకటి, నెక్స్ట్ ఎస్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 10 ఈక్వల్ టు 0, ఇది ఒకటి. ఇప్పుడు ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఎస్ ఈక్వల్ టు 0 అనేది మనకు ఒకటి అర్థమైంది, పోల్. నెక్స్ట్ రిమైనింగ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, మోడ్లోకి వెళ్ళి ఈక్వేషన్ అంతా 5 కాబట్టి 5 క్లిక్ చేసి మళ్ళీ 3 క్లిక్ చేయాలి. 3 క్లిక్ చేసిన తర్వాత కోఎఫిషియన్స్, ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏం లేదంటే మనకి ఎంత 1, తర్వాత ఈక్వల్ టు నొక్కాలి. నెక్స్ట్ ఎస్ కోఎఫిషియంట్ ఎంత 6, మళ్ళీ ఈక్వల్ టు కొట్టాలి. మళ్ళీ కాన్స్టెంట్ 10, మళ్ళీ ఈక్వల్ టు కొట్టిన తర్వాత మళ్ళీ ఈక్వల్ టు కొడితే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఒకటి వచ్చేసి -3 ప్లస్ జే, ఇంకోటి వచ్చేసి -3 మైనస్ జే. అంటే రెండు వచ్చినాయి. అంటే నేనేం రాసిన -3 ప్లస్ ఆర్ మైనస్ జే అనేది రాసిన. ఇప్పుడు ఒకటి వచ్చేసి ఎస్ ఈక్వల్ టు 0, ఇంకోటి వచ్చేసి ఎస్ ఈక్వల్ టు -3 ప్లస్ జే ఒకటి, నెక్స్ట్ -3 మైనస్ జే ఒకటి. ఓకేనా, ఇక్కడ ఏం లేదంటే 1 అనమాట. 1 ఇంటూ ఇది మళ్ళీ జేనే అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు మనకు 3 పోల్స్ ఉన్నాయి, జీరోస్ అనేవి ఏం లేవు, 0 ఉన్నాయి. అంటే పోల్ కాబట్టి ఇవన్నీ పోల్స్ కాబట్టి p1 ఈక్వల్ టు 0 ఒకటి, నెక్స్ట్ p2 ఈక్వల్ టు -3 ప్లస్ j1. ఇక్కడ ఐ ఉంది కదా, ఐని జే అయినా అనుకోవచ్చు, ఐ అయినా అనుకోవచ్చు. 1 ఇంటూ ఐ అనేది మళ్ళీ 1 అవుతుంది కాబట్టి 1 ఇంటూ జే. నెక్స్ట్ p3 వచ్చేసి -3 మైనస్ j1. ఓకేనా, ఇంతవరకు క్లియరా. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే టు ఫైండ్ ద రూట్ లోకస్ ఆన్ రియల్ యాక్సిస్. ఇప్పుడు రియల్ యాక్సిస్లో మనకు రూట్ లోకస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే, రియల్ యాక్సిస్ అంటే ఏంది, మనకు రియల్ ఇమాజినరీ అని 2 ఉంటాయి. చెప్తా చూడండి ఇప్పుడు రఫ్లో. రియల్ సిగ్మా ప్లస్ జే బీటా, ఇది వచ్చేసి మనకు రియల్, ఇది వచ్చేసి ఇమాజినరీ. ఎందుకు అంటే మనకు జే కానీ ఐ కానీ, అంటే ఈ జే కానీ ఐ కానీ టర్మ్స్ ఉంటే అది ఇమాజినరీ, జే కానీ ఐ కానీ టర్మ్ లేకోకుంటే అది రియల్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నాకేంది, దీంతో ఇమాజినరీ టర్మ్ ఉంది. ఈజ్ స్టెప్ 2 ఈజ్ నాట్ అప్లికబుల్ బికాస్ ఆఫ్ రియల్ ఉన్నాయి, తర్వాత ఇమాజినరీ టర్మ్స్ కూడా ఉన్నాయి. ఎందుకు అప్లికబుల్ కావాలంటే, రియల్ యాక్సిస్ అంటే చూడండి గ్రాఫ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఇది ఎక్స్ యాక్సిస్లో వచ్చేసి సిగ్మా మైనస్ సిగ్మా, ఇది వచ్చేసి రియల్ కదా. నెక్స్ట్ వై యాక్సిస్లో వచ్చేసి మైనస్ ప్లస్ జే ఒమేగా మైనస్ జే ఒమేగా. అంటే ఇదేంది, రియల్ అంటే ఏమని చెప్పిన, ఓన్లీ సిగ్మా అంటే రియల్ అని చెప్పిన. నెక్స్ట్ జే అలా ఉంటే అది ఇమాజినరీ యాక్సిస్. అంటే ఈ వై యాక్సిస్ వచ్చేసి ఇమాజినరీ, ఈ ఎక్స్ యాక్సిస్ వచ్చేసి రియల్ కదా. అంటే ఎక్స్ యాక్సిస్లో మనకేంది జే టర్మ్ అనేది లేదు, ఓన్లీ సిగ్మానే కదా. ఇక్కడ మనకేంది రియల్ యాక్సిస్లో మనకు జే టర్మ్ లేదు కాబట్టి ఇప్పుడు ఏంది, ఇమాజినరీలో మనము p1 ఈక్వల్ టు 0 ఓకే. నెక్స్ట్ ఈ 2 అనేది ఉన్నాయి కాబట్టి మనకు ఇది నాట్ అప్లికబుల్ అని రాసేస్తాం. స్టెప్ 2 అనేది నాట్ అప్లికబుల్. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి టు ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ అండ్ సెంట్రాయిడ్. ఈ స్టెప్ 3 చెప్పుకోకముందు ఈ p1 p2 అనేది మనము గ్రాఫ్లో అనేది డ్రా చేద్దాం. p1 ఏమొచ్చింది నాకు, p1 వచ్చేసి 0, ఇది p1. నెక్స్ట్ p2 ఏమొచ్చింది, p2 వచ్చేసి మనకు -3 ప్లస్ j1, -3 ప్లస్ j1. -3 అంటే ఇక్కడ ఉంది, ప్లస్ j1 అంటే ఇక్కడ ఉంటుంది. ఇది 0.8, నెక్స్ట్ 0.9, నెక్స్ట్ ఇక్కడ అంటే ఇక్కడ మనకు 1 ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అంతే, ఇక్కడ 1 ఉంటుంది.
ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ చేయాలి. -1 కాబట్టి -1 నుంచి ఇలా సేమ్ కింద కూడా అంతే ఇంతవరకు చేసిన తర్వాత ఇదేంది P2 కదా, అంటే -3 + J1 అనేది P2, ఇది P2. నెక్స్ట్ -3 - J1 అనేది ఏంది P3, ఇది మైనస్ కదా, -1 కాబట్టి P3. ఇప్పుడు ఈ అనేది ఇండికేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ 3 చూద్దాం. స్టెప్ 3లో వచ్చేసి ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ అసెంట్రోయిడ్స్ అండ్ సెంట్రాయిడ్. యాంగిల్ ఆఫ్ అసెంట్రోయిడ్స్ సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి n అంటే ఏంది నెంబర్ ఆఫ్ పోల్స్, m అంటే నెంబర్ ఆఫ్ జీరోస్. మనకు పోల్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3, అందుకు n = 3 పెట్టిన. నెక్స్ట్ అలానే జీరోస్ ఎన్ని ఉన్నాయి, జీరోస్ అనేవి ఏం లేవు కదా, ఇక్కడ ఈక్వేషన్లో చూసుకుంటే జీరోస్ అనేవి ఏం లేవు. జీరోస్ అంటే పైన ఉండేవి, k కాకుండా రిమైనింగ్ ఏం లేదు కాబట్టి జీరోస్ అనేవి లేవు అనమాట. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ m = 0. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ అసెంట్రోయిడ్స్ ఫార్ములా ఏంది +/- 180 × 2q + 1/n - m. ఇది మనకు ఫార్ములా. q = 0 1 2 3 అనేది తీసుకోవాలి. ఫస్ట్ q = 0 తీసుకున్నప్పుడు +/- 180 × 2 × q ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసిన +1 నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ అంటే 3 - m అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే 0. ఓకేనా. నెక్స్ట్ అప్పుడు ఏమైంది +/- 180/3 అయింది. 0 × 2 ఏమైంది 0 అయిపోతుంది. 0 + 1 1 1 × 180 +/- 180/3. అప్పుడు ఏమైంది 3 1 = 360 అంటే +/- 60 వచ్చింది. q = 0 తీసుకున్నప్పుడు +/- 60 degrees. నెక్స్ట్ q = 1 తీసుకుందాం. నెక్స్ట్ q = 1 తీసుకుంటే +/- 180 × 2 × q ప్లస్లో 1 తీసుకుని +1/3 - 0. n - m అంటే 3 - 0. 2 + 1 3 3 క్యాన్సిల్ అయిపోతే +/- 180 degrees. నెక్స్ట్ q = 3 2 +/- 180 × 2 × q అంటే 2 + 1 2 2 4 4 + 1 ఎంత 5 5/3 అంటే 180 × 5/3 ఏమైంది +/- 300 అయింది. అంటే దీంట్లో ఇది 300 degrees, ఇది 180 degrees, ఇక్కడ వచ్చేసి 60 degrees. దీంట్లో మినిమం ఏంది మనకి 60, అంటే తక్కువ ఉండేది 60 కాబట్టి యాంగిల్ ఆఫ్ అసెంట్రోయిడ్స్ వచ్చేసి 60 degrees అని తీసుకోవాలి. నెక్స్ట్ సెంట్రాయిడ్ కనుక్కోవాలి. సెంట్రాయిడ్ అంటే ఫార్ములా సమ్ ఆఫ్ పోల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ జీరోస్ /n - m. సమ్ ఆఫ్ పోల్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ పోల్స్ కాదు, సమ్ ఆఫ్ పోల్స్. సమ్ ఆఫ్ పోల్స్ అంటే ఏంది, పోల్స్ ఏమేమి ఉన్నాయి 0 -3 + J1. నెక్స్ట్ P3 వచ్చేసి -3 - J1. ఇదే ఇక్కడ రాసిన 0 -3 + J1 -3 - J1 మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ అంటే 0 /n - m అంటే ఏంది 3 - 0 -J1 + J1 క్యాన్సిల్ అయిపోద్ది. -3 - ఎంత -6/3 3 1 = 3 2 అంటే సెంట్రాయిడ్ వచ్చేసి -2, సెంట్రాయిడ్ -2 వచ్చింది. అలానే యాంగిల్ ఆఫ్ అసెంట్రోయిడ్స్ వచ్చేసి 60 degrees వచ్చింది. ఈ గ్రాఫ్లో అనేది డ్రా చేద్దాం. సెంట్రాయిడ్ ఎంత -2 వచ్చింది కాబట్టి -2 దగ్గర సెంట్రాయిడ్ అంటాం. -2 దగ్గర ఎంత సెంట్రాయిడ్ అని రాయాలి. రాసిన తర్వాత ఈ నుంచి యాంగిల్ తీసుకోవాలి. యాంగిల్ ఆఫ్ అసెంట్రోయిడ్స్ ఎంత వచ్చింది 60 degrees వచ్చింది కదా, 60 degrees. పైన వచ్చేసి +60 degrees, కింద వచ్చేసి -60 degrees డాట్ పెట్టిన. సేమ్ అలానే కింద కూడా 60 degrees తీసుకోవాలి. 60 degrees తీసుకున్న తర్వాత డాటెడ్ లైన్స్ వేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి డాటెడ్ లైన్స్. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఎంత 60 degrees, ఇక్కడ కూడా 60 degrees. స్టెప్ 4 వచ్చేసి టు ఫైండ్ ద బ్రేక్ అవే అండ్ బ్రేక్ ఇన్ పాయింట్స్. బ్రేక్ ఇన్ పాయింట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే g(s) = k/s × s² + 6s + 10 అనమాట. ఇది మనకు g(s) ఇచ్చిండు. అదే మనకేంది మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనుకోవాలి. ఇది ఓపెన్ లూప్ సిస్టమ్ ఇచ్చిండు. నెక్స్ట్ క్లోజ్ లూప్ సిస్టమ్ ఏంది C(r(s) = g(s) / 1 + g(s) × h(s). ఇక్కడ h(s) అంటే ఏంది 1 అనమాట. g(s) ప్లస్లో k/s × s² + 6s + 10 సబ్స్టిట్యూట్ చేసిన /1 + g(s) అంటే k/s × s² + 6s + 10 × 1 అనమాట. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ ఏం లేదంటే 1 కింద 1/1 ఎంత 1 కదా, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది k/s × s² + 6s + 10 పైన ఉండేది అలా ఉండేది అలానే పెట్టిన
ఇది ఇంటూ ఇది 1 ఇంటూ ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 6s ప్లస్ 10 ఏమైంది సేమ్ అదే వస్తుంది. మీన్స్ 1 ఇంటూ కే బై ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 6s ప్లస్ 10 ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏముంటుంది కే బై ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 6s ప్లస్ 10 ప్లస్ కే సిఆఫ్ఎస్ బై ఆర్ఆఫ్ఎస్ ఈక్వల్ టు ఇది వచ్చిందనమాట. మనము క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఇది డినామినేటర్లో ఏది ఉంటే అది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని కన్సిడర్ చేసుకుంటాం. ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 6s ప్లస్ 10 ప్లస్ కే ఈక్వల్ టు 0 ఈక్వేషన్ అంటే ఈక్వల్ టు 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ఏమైంది ఎస్ క్యూబ్, ఎస్ ఇంటూ 6s ఏమైంది 6s స్క్వేర్, ఎస్ ఇంటూ 10 ఏమైంది 10s ప్లస్ కే ఈక్వల్ టు 0. కే ఒక్కటి సైడ్ నుంచి రిమైనింగ్ అన్ని అటు సైడ్ పంపిద్దాం. ప్లస్ ఎస్ స్క్వేర్ సైడ్ పోతే మైనస్ ఎస్ క్యూబ్, ప్లస్ 6s స్క్వేర్ అటు సైడ్ పోతే మైనస్ 6s స్క్వేర్, ప్లస్ 10s అటు సైడ్ పోతే మైనస్ 10s. ఇప్పుడు ఈ ఆర్డర్ వచ్చేసి ఇక్కడ 3 ఉంది కదా, ఈ 3 ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, 3 ఉంది కాబట్టి ఇక్కడ రెడ్యూస్ చేయాలి. ఈ ఆర్డర్ని రెడ్యూస్ చేయాలంటే మనం డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ చేస్తే డీకి బై D3 అంటే మనకు ఆర్డర్ ఎక్కువ ఉంటే మనకు కష్టం కదా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, అందుకు డీకే బై డిఎస్ ఈక్వల్ టు మైనస్ 3s స్క్వేర్. డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైంది ఫార్ములా వచ్చేసి మనకు డిఫరెన్షియేషన్ ఫార్ములా ఏంటంటే x to the power of n d by dx of x to the power of n అంటే n ఇంటూ x to the power of n మైనస్ 1. ఇది మనకు ఫార్ములా అనమాట. ఫార్ములా కాబట్టి అప్పుడు ఏమైంది 3 అనేది ముందరకు వస్తుంది, 3 మైనస్ 1 ఎంత ఎస్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ 2 అనేది ముందరకు వచ్చే 6 ఇంటూ 2 ఏమైంది 12s అవుతుంది. నెక్స్ట్ మైనస్ డిఎస్ బై డిఎస్ ఏమైంది 2 క్యాన్సిల్ అయితే 1 అవుతుంది, అప్పుడు 10 అవుతుంది. అప్పుడు డీకే బై డిఎస్ ఈక్వల్ టు మైనస్ 3s స్క్వేర్ ప్లస్ ఎన్ని దాంట్లో మైనస్ ఉంది కాబట్టి కామన్ తీసిన 3s స్క్వేర్ ప్లస్ 12s ప్లస్ 10 ఇది వచ్చింది. ఇప్పుడు డీకే బై డిఎస్ ఈక్వల్ టు 0 చేస్తే ఇది కూడా 0కి ఈక్వల్ అవుతుంది. ఈ మైనస్ అనేది ఇటు సైడ్ ఉండేది 0లోకి పంపించిన, అప్పుడు 0 ఇంటూ మైనస్ 0 అయిపోద్ది అనమాట. అంటే ఇది 0 చేసిన, నెక్స్ట్ ఇది 0 చేసిన, ఈ మైనస్ అనేది ఇటు సైడ్ పంపించి 0 అయిపోద్ది అది కూడా. అప్పుడు నాకేం కావాలి, ఇది కావాలి అంటే ఈ ఫార్ములా వేసి మనం ఏం చేయడం అవసరం లేదు, డైరెక్ట్ క్యాషువల్ అనేది టైప్ చేయొచ్చు, క్యాషువల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. క్యాషువల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే చూడండి చూపిస్తా. ఇప్పుడు ఫస్ట్ మోడ్ లేకి పోవాలి, మోడ్ లేకి పోయిన తర్వాత ఈక్వేషన్ నెంబర్ 5 దగ్గర పోతాను, మళ్ళీ 3 దగ్గర పోయిన తర్వాత కోఎఫిషియన్స్ ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత, కోఎఫిషియంట్ అంటే దాని ముందర ఉండేది ఎంత 3, నెక్స్ట్ ఈక్వల్ టు కొట్టాలి. నెక్స్ట్ ఎస్ ముందర ఏముంది 12 అనేది కోఎఫిషియంట్ ఈక్వల్ టు కొట్టాలి. నెక్స్ట్ 10 కాన్స్టెంట్ 10, నెక్స్ట్ ఈక్వల్ టు కొట్టాలి. ఈక్వల్ టు కొడితే మనకేమొస్తుంది ఇది వచ్చింది, ఈక్వల్ టు కొడితే ఇది వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే నాకు ఇలా వద్దు డెసిమల్ ఫార్ములా కాబట్టి ఇది నొక్కాలి. అప్పుడు ఏమైంది మైనస్ 1.183. ఫస్ట్ ఎస్ ఏమొచ్చింది మైనస్ 1.18 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఈక్వల్ టు కొడితే సెకండ్ వస్తుంది మైనస్ 1.81 అంటే ఎస్ వచ్చేసి మైనస్ 1.18 మైనస్ 2.81 అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్ ఈ వచ్చిన ఎస్ వాల్యూ ఫస్ట్ ఈ ఎస్ వాల్యూ తీసుకుందాం. ఈ ఎస్ వాల్యూ కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ ఈ కేలో సబ్స్టిట్యూట్ చేయాలి. కే అంటే ఏంది మైనస్ ఎస్ క్యూబ్ కదా, అంటే ఎస్ ప్లేస్లో మైనస్ 1.18 హోల్ క్యూబ్ మైనస్ 6 ఇంటూ ఎస్ ప్లేస్లో మైనస్ 1.18 హోల్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 10 ఇంటూ ఎస్ ప్లేస్లో మైనస్ 1.18. ఇదంతా మనం క్యాష్లో క్యాలిక్యులేట్ చేస్తే కే ఈక్వల్ టు 5.088 ఈక్వల్ టు ఇదనమాట. ఇదంతా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది 5.0088 వస్తుంది. ఇది ఏంది మనకు పాజిటివ్ అలానే రియల్. ఇది ఏంది పాజిటివ్నే కదా అంటే ప్లస్లో ఉంది కదా అంటే పాజిటివ్ రియల్, ఇది పాజిటివ్ రియల్ ఇది వచ్చేసి. నెక్స్ట్ ఇది కూడా ఫైండ్ అవుట్ ఇది. నెక్స్ట్ ఏం తీసుకుందాం ఎస్ ఈక్వల్ టు మైనస్ 2.81 అనేది తీసుకుందాం. నెక్స్ట్ ఎస్ ఈక్వల్ టు మైనస్ 2.81 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఎస్ ప్లస్లో ఏంది మైనస్ 2.81 హోల్ క్యూబ్ మైనస్ 6 ఇంటూ మైనస్ 2.81 హోల్ స్క్వేర్ మైనస్ 10 ఇంటూ మైనస్ 2.81. ఇప్పుడు ఇదంతా క్యాష్లో క్యాలిక్యులేట్ చేస్తే కే ఈక్వల్ టు 2.91 వస్తుంది. అంటే ఇది రియల్ అండ్ పాజిటివ్ కదా ప్లస్లో ఉంది కాబట్టి పాజిటివ్. అంటే కే వాల్యూ అనేది రెండు సాటిస్ఫై చేసినాయి. ఎస్ ఈక్వల్ టు మైనస్ 2.81 సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ ఎస్ ఈక్వల్ టు మైనస్ 1.18 అనేది రెండు సాటిస్ఫై చేసినాయి కాబట్టి మనము ఇప్పుడు ఈ రెండు అనేది మనము గ్రాఫ్లో అనేది పాయింట్అవుట్ చేయాలన్నమాట. ఇదేంది ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసిన అసెంప్టోర్స్ కదా, అసెంప్టోర్స్ అనేది రాయాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా అసెంప్టోర్స్, ఇక్కడ 60 ఇది సెంట్రాయిడ్. ఇప్పుడు ఏంది మనము ఎస్ ఈక్వల్ టు ఎస్ అనేది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏంది పాజిటివ్ వాల్యూ వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే ఎస్ ఈక్వల్ టు మైనస్ 1.18 దగ్గర పాజిటివ్ వచ్చింది. అలానే నెక్స్ట్ ఎస్ ఈక్వల్ టు మైనస్ 2.81 దగ్గర కూడా పాజిటివ్ వచ్చింది. మైనస్ 1.18 ఎక్కడ వస్తుంది, ఇది -1, ఇది -1.5 అంటే -1.18 ఇక్కడ వస్తుంది అనమాట. -1.18 ఎస్ ఈక్వల్ టు -1.18
18. నెక్స్ట్ ఇంకొకటి s ఈక్వల్ టు -2.81, s ఈక్వల్ టు -2.81, s ఈక్వల్ టు -2.81. ఇక్కడ ఒకటి, ఓకేనా, ఇక్కడ ఒకటి, ఈ రెండు అనేది మనం ఇండికేట్ చేసినాం. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. 5th స్టెప్ వచ్చేసి టు ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ డిపార్చర్. యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అనేది కనుక్కోవాలి. మనకేంది గ్రాఫ్లో నార్మల్గా మనం గ్రాఫ్ చూసుకుంటే మనకి ఇదే కదా P2, P1, P3. నెక్స్ట్ ఇలా వచ్చింది, ఇదేమో θ1గా తీసుకుంటాం, ఇదేమో θ2గా తీసుకుంటాం. ఇక్కడ చూడండి ఇదే కదా వచ్చింది. θ1 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, ఇది 60, ఇది మొత్తం 90 degrees అనమాట. 90 degrees ఇలా తీసుకుంటాం. ఇది 90 degrees. ఇది వచ్చేసి సిగ్మా, ఇది మైనస్ సిగ్మా, ఇది ఎందుకంటే రియల్ యాక్సిస్. ఇది వచ్చేసి ఇమాజినరీ యాక్సిస్, j ω మైనస్ j ω. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి మీరు θ ఈక్వల్ టు ఇది θ2 90 degrees, θ1 అనేది ఇది. θ1 అంటే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది. 1, 3 ఎందుకు వచ్చినాయి అంటే మనకి చూడండి 1, 3 ఎందుకు వచ్చినాయి అంటే మనకు P2 పోల్ అనేది ఏంది 3, అలానే 1 వచ్చింది. మనం పార్ట్ 2లోనే తీసుకున్నాం. 3, 1 ఉన్నాయి కాబట్టి 3, 1 అనేది తీసుకుంటాం అనమాట. 1, 3 తీసుకున్నాం. ఇప్పుడు ఏంది θ1కి ఫార్ములా వచ్చేసి ఇది మొత్తం ఎంత 180 మైనస్ tan θ అంటే ఏంది ఆపోజిట్ సైడ్ బై 1/3. ఆపోజిట్ θకు 1కి ఆపోజిట్ 1 ఉంది బై 3, అడ్జసెంట్ సైడ్ అంటే 3 అనమాట. ఇప్పుడు θ1 అంటే 180 మైనస్ ఇది మొత్తం 180, ఇది 180 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఆపోజిట్ అంటే 1/3. ఇప్పుడు ఇది క్యాషువల్గా క్యాలిక్యులేట్ చేద్దాం, ఎంత చూద్దాం. చూస్తే ఇది క్యాలిక్యులేట్లో క్యాలిక్యులేట్ చేస్తే 161.56 degrees వస్తుంది. ఇది θ1. నెక్స్ట్ θ2 కావాలంటే ఏంది, θ2 ఇది కదా, θ2 ఇది. θ2 ఎంత 90 degrees ఉంది. నాకేంది ఇప్పుడు P2 కావాలి. ఇది θ1 అనేది ఫైండ్ అవుట్ చేసిన, నాకు P2 కావాలి. P2 కావాలంటే మనకేంది P2 ఇది మొత్తం ఎంత మనకు 180 మైనస్ θ1 θ2, 180 మైనస్ θ1 ప్లస్ θ2. 180 మైనస్ θ1 అంటే ఏంది 161.56, θ2 అంటే ఏంది ఇది 90 degrees కదా, ఇలా అంటే 90 degrees, θ2 90 degrees. 180 మైనస్ ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మైనస్ 71.56 వస్తుంది, 56 degrees. ఇది P2 ఇక్కడ ఉంది కదా. P3 ఏంది దానికి ఆపోజిట్లో ఉంది, అంటే ఇది నెగిటివ్లో ఉంది, ఇది ఆపోజిట్లో ఉంది. నెగిటివ్లో ఉంది కాబట్టి మైనస్ 71.56. మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, మైనస్ ఇంటూ మైనస్ వచ్చేసి ప్లస్ 71.56 degrees వస్తుంది. P3 అనేది 71.56 degrees అనమాట. అంటే P2 దగ్గర 71.56 degrees, అలానే P3 దగ్గర 71.56 degrees అనేది మనము గ్రాఫ్లో డ్రా చేయాలి. ఇక్కడ ఎంత 71.56, P2 ఎంత మైనస్ కదా, మైనస్ కాబట్టి ప్రొటెక్టర్ అనేది రివర్స్ పెడతాం. 71.56, ఓకేనా. నెక్స్ట్ అలానే ఇక్కడ కూడా, ఇక్కడ పాజిటివ్ P3 పాజిటివ్ కాబట్టి ప్లస్ 71 పాయింట్ కాబట్టి ప్లస్ 71.56 ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేద్దాం. చేసేటప్పుడు ఏమైంది, ఇది వచ్చేసి 71.56 degrees, ఇది కూడా సేమ్ మైనస్ 71.56 degrees, 56 degrees, ఓకేనా. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఉంది కదా మనకి S పాయింట్ ఏమొచ్చింది -2.81 వచ్చింది కదా, దానికి జాయిన్ చేయాలి. ఇక్కడ కూడా జాయిన్ చేయాలి, ఇలా జాయిన్ చేయాలన్నమాట, ఓకేనా. జాయిన్ చేయాలి. ఈ జాయిన్ చేసిన దాన్ని మనం ఏమంటామంటే బ్రేక్ ఇన్ పాయింట్ అంటాం. బ్రేక్ ఇన్ పాయింట్ 2 కదా, బ్రేక్ ఇన్ పాయింట్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. టు ఫైండ్ ద క్రాసింగ్ పాయింట్ ఆఫ్ ఇమాజినరీ యాక్సిస్. ఇప్పుడు ఇమాజినరీ యాక్సిస్లో క్రాసింగ్ పాయింట్ అనేది కనుక్కోవాలి. ఇది లాస్ట్ స్టెప్ అనమాట. ఇమాజినరీ యాక్సిస్లో క్రాసింగ్ పాయింట్ కనుక్కోవాలంటే మనము క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకోవాలి. s³ + 6x² + 10s + 4k = 0. ఇప్పుడు నేను ఇమాజినరీ యాక్సిస్ కాబట్టి ఇమాజినరీ అంటే ఏంది, J టర్మ్ ఉంటుంది, J ω అనేది సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ.
జే క్యూబ్ వచ్చేసి మైనస్ జే స్క్వేర్ వచ్చేసి -1. ఇక్కడ హోల్ క్యూబ్ జే క్యూబ్ అంటే -j ఒమేగా క్యూబ్ ప్లస్ జే స్క్వేర్ అంటే ఏంది -1 -1 × 6 -6 ఒమేగా స్క్వేర్ ప్లస్ 10j ఒమేగా ప్లస్ k = 0. ఇప్పుడు ఇమాజినరీ టర్మ్స్ అలానే రియల్ టర్మ్స్ అనేవి కంపేర్ చేద్దాం. ఇమాజినరీ టర్మ్స్ అంటే ఏంది, జే ఉంటే అది ఇమాజినరీ టర్మ్ -j ఒమేగా క్యూబ్ ప్లస్ ఇక్కడ జే ఉంది కాబట్టి 10j ఒమేగా = 0. ఇప్పుడు ఈ ప్లస్ j ఒమేగా అనేది సైడ్ పంపిస్తే -j ఒమేగా మైనస్ క్యాన్సల్, జే క్యాన్సల్, ఇక్కడ ఒక ఒమేగా ఇక్కడ 3 ఉన్నాయి. అప్పుడు ఇది క్యాన్సల్ పోతే ఇక్కడ 2 ఒమేగా ఉంటాయి. అంటే ఒమేగా స్క్వేర్ = 10. ఒమేగా = స్క్వేర్ అనేది సైడ్ పోతే ±√10 అవుద్ది. √10 వాల్యూ ఎంత, √10 వాల్యూ చూసుకుంటే √10 వాల్యూ అనమాట √10 3.162 ఎంత 3.162 అంటే ఒమేగా = ±3.16. ఇమాజినరీ టర్మ్స్ అంటే ఏంది, మనకి ఏదైతే జే టర్మ్ ఉంటే దాన్ని ఇమాజినరీ అంటాం. అంటే ఇమాజినరీ తీద్దాం. ఇమాజినరీ వచ్చేసి -j ఒమేగా క్యూబ్ ప్లస్ j ఒమేగా = 0. ఇప్పుడు ఈ -j ఒమేగా స్క్వేర్ ఇటు సైడ్ నుంచి ఈ ప్లస్ j ఒమేగా అనేది సైడ్ పంపిస్తే అప్పుడు ఏమైంది, మైనస్ క్యాన్సల్, జే క్యాన్సల్, ఒమేగా క్యాన్సల్, ఇంకా 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒకటి క్యాన్సల్ అయిపోయింది, ఇంకా 2 ఉంటాయి. అప్పుడు చేస్తే ఏమైతే 3.16 వస్తుంది. అలానే సేమ్ మళ్ళీ కే కూడా. కే అంటే ఏంది, రియల్ కదా. రియల్ అంటే ఏంది, ఏదైతే జే టర్మ్ అనేది లేదో అది రియల్. -6 ఒమేగా స్క్వేర్ ప్లస్ k = 0. ఓకేనా. -6 ఒమేగా స్క్వేర్ ఈ ప్లస్ కే అనేది సైడ్ పోతే మైనస్ క్యాన్సిల్ అయిపోతే k = 6 × ఒమేగా స్క్వేర్ అంటే ఎంత వచ్చింది, 10 కదా. 10 k = 6 × 10 60. k వాల్యూ వచ్చేసి 60 వచ్చింది అనమాట. ఇప్పుడు మనము గ్రాఫ్లో అనేది ఈ ఒమేగా వాల్యూ అనేది గ్రాఫ్లో డ్రా చేయాలి. ఒమేగా వాల్యూ ఎంత, 3.16 కదా. 3.16 సేమ్ కింద కూడా అలానే 3.16. ఓకేనా. 3.16 అనేది కింద పైన ఇండికేట్ చేసిన అనమాట ఇక్కడ. నెక్స్ట్ అలానే ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి ఎస్ పాయింట్ ఉంది కదా, ఎస్ పాయింట్కి దానికి మనం జాయిన్ చేయాలన్నమాట. ఎస్ పాయింట్కి దానికి ఇక్కడ ఎస్ ఉంది కదా, ఎంత, ఎస్ = -1.18 ఉంది కదా, అది దానికి 2 దాంట్లోకి జాయిన్ చేయాలన్నమాట. సేమ్ అలానే కింద కూడా. ఓకేనా. ఇలా జాయిన్ చేయాలి. జాయిన్ చేస్తే మనకేంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇది బ్రేక్ ఇన్ పాయింట్, ఇక్కడ వచ్చిన కర్వ్ అనేది బ్రేక్ అవే పాయింట్. బ్రేక్ ఇన్ పాయింట్ ఎందుకన్నాం, ఇది వచ్చేసి చూడండి, బ్రేక్ ఇన్ అంటే లోపల, ఇది వచ్చేసి బ్రేక్ అవే అంటే బయట. అంటే బ్రేక్ ఇన్ ఇలా లోపలికి, బ్రేక్ అవే అంటే ఇలా బయటికి అనమాట. ఓకేనా. ఇది మనం ఫైండ్ అవుట్ చేసినాము, ప్రతిదీ మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఇంకంతే అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.